గురుకుల పాట కార్యక్రమంతో కాంగ్రెస్ పార్టీకి వణుకు మొదలైందని కంచర్ల రవిగౌడ్ అన్నారు. భారతదేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా సంవత్సర కాలంలో 53 మంది విద్యార్థులు మరణించారని, 100 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారని కాంగ్రెస్ ప్రభుత్వం పైన మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకులు గురుకులాల బాట పేరుతో హాస్టల్లో సమస్యలు తెలుసుకోవడానికి వెళ్తే మమ్మల్ని సంఘ విద్రోహ శక్తులుగా అడ్డుకొని అరెస్ట్ చేయడం దారుణమని తెలిపారు. అక్రమ అరెస్టులతో, కేసులతో, లాఠీలతో ప్రజా ఉద్యమాలను అడ్డుకోలేరని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మట్టె శ్రీనివాస్, ముగ్ధం అనిల్, మూడం సాయి, సామల శ్రీకాంత్, దేవరాజు, అరవింద్ పాల్గొన్నారు. జరుగుతుంది. నిజంగా మీకు మేము రాజకీయం కాదు, విద్యార్థుల ప్రాణాలతో చెలగాట మారుతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఏం జరుగుతుంది, మన గురుకులాల్లో కానీ హాస్టల్లో మన ప్రభుత్వ పాఠశాలలో ఏం జరుగుతుందని తెలుసుకునేందుకు ఒక కమిటీ వేసి కమిటీ ద్వారా మన గురుకుల బాట పట్టడం జరిగింది. అయినా అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారు మీరు ఏది కేసీఆర్ గారి ఆనవాళ్ళగా చేస్తా అన్నారు, ఇవేనా గురుకులాలనే ఆనవాళ్ళకి చేస్తారా అని ఈ సందర్భంగా మేము సూటిగా ముఖ్యమంత్రి గారిని మేము ప్రశ్నించడం జరుగుతుంది. ఇప్పటికైనా మేము రాజకీయాలు చేయడానికి కాదు, ఖచ్చితంగా విద్యార్థుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ అండగా ఉంటుంది. మీరు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో విద్యార్థులకు పూర్తిగా అండగా ఉంటుంది. విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కాకుండా చూసే బాధ్యత మేము ముఖ్యమంత్రి గారికి ఇంకోసారి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఖచ్చితంగా విద్యార్థుల ప్రాణాలతో చెలగాట మాడకుండా మీరు ఒక సమీక్ష జరిపించాలని, ఎక్కడ ఏం జరుగుతుంది, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు ఇలా జరుగుతుందని ఒక నివేదిక తెప్పించుకోవాలని మేము మరోసారి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా కళ్ళు తెరిచి విద్యార్థులకు న్యాయం చేయాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే మా గురుకులంలో ఖచ్చితంగా విద్యార్థుల పక్షాన విద్యార్థుల సమస్యలు తెలుసుకునేందుకే గురుకుల బాట పట్టడం జరిగింది. మీరు ఎందుకు విద్యార్థుల సమస్యలు